ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసీ ఫుడ్స్. ఇవాళ స్పెషల్ గుడిలో పెట్టేటువంటి కమ్మని పులిహోర అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా. ప్రసాదం అనగానే ఎవరికి తినాలని ఉండదు చెప్పండి. సో ఆ రెసిపీని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోద్దామండి. ఇక నేను ఈ రెసిపీని కుక్కర్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అనేవి వేస్తున్నాను. పులిహోరకి ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పోపులన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు పల్లీలు అనేవి వేస్తున్నాను. పల్లీలు అనేవి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం, అలాగే 2-3 వరకు పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2-3 ఎండుమిర్చి అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ కారం అనేది సరిపోతుందండి, ఎక్కువగా తీసుకొని అవసరం లేదు. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ వరకు కరివేపాకు అనేది వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత చిటపటం అనేంత వరకు 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది, ఎక్కువగా వేయించిన అవసరం లేదు. ఇవి కొంచెం ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అనేది వేస్తున్నాను. ఈ ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల ఈ రెసిపీకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి, మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం అంతా కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను బియ్యం అనేది యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వరకు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని తీసుకుంటున్నాను. ఎక్కువసేపు నాననవసరం లేదండి. ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యం ఉడకడం కోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా పులుపు కూడా తీసుకోవాలి కదండి. సో దానికోసం ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు చింతపండు రసం, అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బియ్యం అనేది మనం 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి. చింతపండు అనేది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకుని రసం తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ ఏమి రానవసరం లేదండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం అంతా కూడా పోయిన తర్వాత మాత్రమే మూత తీసి చూడాలి. చూసారు కదా, వేడివేడిగా కమ్మని గుడిలో పెట్టేటువంటి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇది మూత తీసి చూడగానే కొంచెం ఇలా ముద్దగా ఉంటుందండి. మరొకసారి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కలపకుండా అలానే ఉంచేస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత వేడివేడిగా వడ్డించుకుంటే కనుక ఈ విధంగా కొంచెం తడిపొడలాడుతూ ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా పండగలు అయినప్పుడు కానీ, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ త్వరగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా పైనుంచి కొంచెం కొబ్బరి పొడి జల్లుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.